బీఆర్ఎస్ అడ్వకేట్ లీగల్ సెల్ నుంచి కీలకంగా ఉన్నటువంటి లలితారెడ్డి గారితో మనం ఇప్పుడు మాట్లాడదాం. ఆవిడ ఏమంటున్నారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. బీఆర్ఎస్ లీగల్ సెల్ కి సంబంధించినటువంటి అడ్వకేట్ లలితారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు ఫోన్ లైన్ లో. ఆవిడని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం నమస్తే. నమస్తే మేడం, కేటీఆర్ కి సంబంధించి ఆ ఫార్ములా ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలు దఫాలుగా ఏసీబీ విచారించింది. కేటీఆర్ కూడా నోటీస్ ఇచ్చినప్పుడల్లా హాజరయ్యారు. ఆ తర్వాత గవర్నర్ కి ఫైల్ పంపారు అంటే తదుపరి విచారణ కోసం. సో గవర్నర్ ఇప్పుడు అనుమతిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నెక్స్ట్ దీన్ని లీగల్ గా ఎలా ముందుకు వెళ్లాల్సిన అవకాశం ఉంటుందంటారు? అంటే ఇది ఛార్జ్ షీట్ వేయడానికి పర్మిషన్ అడిగారు యాక్చువల్ గా గవర్నర్ ని. సో గవర్నర్ గారు అకార్డింగ్లీ ఛార్జ్ షీట్ వేయడానికి పర్మిషన్ ఇచ్చారు. సో ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కోర్టులో ఏమైతుందంటే పర్మిషన్ వచ్చింది కాబట్టి పోలీస్ విల్ ఫైల్ ఏ ఛార్జ్ షీట్ బిఫోర్ ది కోర్ట్. సో కోర్టులో ఛార్జ్ షీట్ వేసాక ఏమవుతుందంటే నంబర్ అవుతుంది, కేసు నంబర్ అవుతుంది. కేసు నంబర్ అయిన తర్వాత అప్పుడు కేసులో కంప్లీట్ ట్రయల్ అవుతుంది అనమాట. సో సబ్సిక్వెంట్లీ తర్వాత ప్రొసీజర్ మీకు తెలిసిందే, కోర్టులో అన్ని వాదోపవాదాలన్నీ జరుగుతాయి. సో దట్ ఈస్ ద ప్రొసీజర్. సో ఇప్పుడు గవర్నర్ గారు ఇచ్చింది ఛార్జ్ షీట్ వేయడానికి పర్మిషన్ మాత్రమే అన్నమాట. ఓకే, అంటే ఛార్జ్ షీట్ వేసిన తర్వాత మా తదుపరి విచారణ కోసం అవసరమైతే కస్టడీలోకి తీసుకోవాలి, ఇలాంటి అవకాశాలు ఏసీబీకి, అంటే అలాంటి అరెస్ట్ కు సంబంధించినటువంటి అవకాశాలు ఏమైనా ఉంటాయి అనుకోవచ్చా? అంటే పర్టికులర్లీ అలా ఏముండదు. బికాస్ ఛార్జ్ షీట్ వేసాక మెయిన్ కేసు నంబర్ అయ్యాక కోర్టులోనే ఓపెన్ ట్రయల్ ఉంటుంది అంత యాక్చువల్ గా. సో ఒకవేళ నిజంగా అలాంటిది ఏమన్నా ఉంటే ఇంతకు ముందే అలాంటిది ఇదయ్యేది, కానీ అలాంటి దానికి ఇప్పుడు ఆస్కారం లేదు. బికాస్ పర్టికులర్లీ ఛార్జ్ షీట్ వేయడానికి మాత్రమే పర్మిషన్ అడిగారు పోలీసులు. సో అకార్డింగ్లీ గవర్నర్ గారు కూడా ఛార్జ్ షీట్ వేయడానికి మాత్రమే అనుమతించారు. సో ఛార్జ్ షీట్ ఏంటంటే వాళ్ళ విచారణ, వాళ్ళు ఇప్పటి వరకు ఎంక్వైరీలో ఏమేమి తెలియదో అదంతా కూడా వాళ్ళు మొత్తం కులంకషంగా మొత్తం ప్రిపేర్ చేసి కోర్టులో వేస్తారన్నమాట. సో దాని తర్వాత ట్రయల్ అవన్నీ జరుగుతాయి. దట్ ఈస్ ద ప్రొసీజర్. సో ఏసీబీకి ఇప్పటికిప్పుడు కేసీఆర్ అరెస్ట్ చేయాలన్నా అంత అవకాశం ఉండదు? అసలు లేదు, కేటీఆర్ గారిని అరెస్ట్ చేసేది ఉండదు. బికాస్ పర్టికులర్లీ అట్లా ఏమన్నా ఉంటే వాళ్ళది అప్లికేషన్ డిఫరెంట్ వేలో ఉండేది కదా. పర్టికులర్లీ వాళ్ళు అడిగిన అప్లికేషన్ ఏంటి అంటే దే సాట్ ఓన్లీ పర్మిషన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫైలింగ్ ఆఫ్ ఛార్జ్ షీట్. సో ఫర్ దట్ ఓన్లీ దే ఆస్క్ ద పర్మిషన్ అన్నమాట. సో దట్ ఈస్ అప్రూవ్డ్. సో హౌఎవర్ నౌ ఇట్ ఈస్ లైక్ కోర్ట్ ఆఫ్ లా ముందుకు వెళ్తుంది, కోర్టులోనే మొత్తము ట్రయల్ అంతా నడుస్తుంది, వాదోపవాదాలు జరుగుతాయి. సో దట్ ఈస్ ద ప్రొసీజర్. ఓకే మేడం, థ్యాంక్ యూ. నమస్తే. ఓకే.